ఢిల్లీ నగరంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉండేది. దాని పేరు శ్రీరామ్ ఫుడ్ అండ్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్. ఇది ఓలియం గ్యాస్ అనే రసాయన వాయువు తయారుచేసేది. ఇది చాలా ప్రమాదకరమైన వాయువు. మనిషి శ్వాసిస్తే ఊపిరి ఆడదు. కాని ఆ ఇండస్ట్రీ ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఉండేది. ఒక దురదృష్టమైన రోజు అది. 4th డిసెంబర్ 1985 రోజు ఫ్యాక్టరీలోని ట్యాంక్ లీక్ అయింది. ఒకేసారి ఆ ఓలియం గ్యాస్ బయటికి పొంగిపోయింది. ఆ వాయువు చుట్టుపక్కల ప్రాంతంలో వ్యాపించి చాలామంది మూర్ఛపోయారు. ఒక వ్యక్తి చనిపోయాడు. ఇంకా చాలామంది తీవ్రంగా బాధపడ్డారు. ఈ సంఘటన తెలుసుకున్న ఎంసీ మెహతా అనే పర్యావరణ న్యాయవాది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా ఫ్యాక్టరీలు బాధ్యత వహించాలి అని కోరాడు. పెటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టులోని జస్టిస్ పిఎన్ భగవతి గారు ఒక చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. అదేమిటంటే, ఇది సాధారణ స్ట్రిక్ట్ లయబిలిటీ కాదు. భారతదేశం వంటి దేశంలో ప్రమాదకరమైన పరిశ్రమ నడిపేవారు అబ్సల్యూట్ లయబిలిటీ వహించాలి అని. దాని అర్థం, ఫ్యాక్టరీ యజమాని తప్పు చెయ్యకపోయినా తన ఉత్పత్తి వల్ల నష్టం జరిగితే యాజమాన్యమే పూర్తిగా బాధ్యత వహించాలి అని. ఆ తర్వాత ఆ ఇండస్ట్రీ అక్కడి నుండి వేరే స్థానానికి మార్చారు మరియు ఆ స్థానంలో పర్యావరణం బాగుపడేలా చేశారు.